గైస్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటిది? యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ కట్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, హైట్ అంతా సేమ్ ఉన్నటువంటి ట్విన్స్ గదా! సో, అట్లా ఎవరైనా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేశారా అంటే కొంతమందున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హామిష్ మార్షల్ అండ్ జేమ్స్ మార్షల్. ఓకేనా? సో, వీళ్ళని ఫస్ట్ నేను 2005లో ఒక మ్యాచ్‌లో చూసా. కన్‌ఫ్యూజ్ అయిపోయా. ఎందుకంటే సేమ్ ఫేస్ కట్, ఆ హెయిర్ ఇట్లా లావుగుంటది, పెద్దగుంటది. అండ్ ఇక్కడ చూస్తే హామిష్ మార్షల్ వచ్చేసి న్యూజిలాండ్ తరపున ఒక 130 వన్‌డేస్ ఆడిండు. ఒక 7 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు. అండ్ జేమ్స్ మార్షల్ వచ్చేసి ఒక 8 వన్‌డేస్, ఒక 7 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు. అయితే జేమ్స్ మార్షల్ క్రికెటింగ్ కెరీర్ తక్కువ ఉంది. అండ్ దాని తర్వాత స్కూల్ టీచర్ లాగా న్యూజిలాండ్లోనే సెటిల్ అయిపోయాడు. వెరాజ్ హామిష్ మార్షల్ ఏం చేశాడంటే హీ మూవ్ టు ఇంగ్లాండ్ టు పర్స్యూ మోర్ క్రికెట్. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి ఒక కోచ్ లాగా, ఫీల్డింగ్ కోచ్ లాగా డెవలప్ అయిపోయాడు. సో ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా కొన్ని పార్ట్లు చేస్తారు దీనిపైన. ఓకేనా? థ్యాంక్ యూ.